హాయ్ విష్ణుప్రియ లవ్ స్టోరీ లోపల నడుతుందని బయట పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. అవును నిజంగా అవన్నీ తను విష్ణుప్రియ గురించి తన హౌస్ లో తన కోసం సాంగ్ కూడా పాడాడు కదా. నిజంగా చెప్తున్నా విష్ణుప్రియ మనసులో ఏముందో తెలియదు కానీ కంపల్సరీ ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ తన లవ్ ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నా నేను. అంటే లవ్ జెన్యూన్ లవ్ అంటారు అది. అంటే ప్రజెంట్ ఎవరి ఇన్నర్ ఫీలింగ్ మనకి తెలియదు కాబట్టి మనం ఎవరిని అంచనా వేయలేము. బట్ ఏంటంటే ఏమో బయటకు వచ్చాక అలా రన్ అవచ్చేమో. ఇదే పృథ్వీ సోనియాని కూడా లవ్ చేశాడు. సో మరి అలా సోనియా లవ్ చేసి మళ్ళీ పక్కెళ్ళి ఇప్పుడు విష్ణుప్రియని పట్టుకుని అనుకోవచ్చు కదా. సోనియా గురించి చాలా మంది అప్సెట్ అవుతున్నారు. తను ఓన్లీ ఎలిమినేట్ అయిందని చెప్పి ఎంత మంది బాధపడుతున్నారు. నోయలా సోయల్ ఎవరు ఏడ్చాడు కదా తన కోసం. అందుకే ఎవరు ఎలా ఉంటో తెలియదు కానీ విష్ణుప్రియకి మాత్రం తను సిన్సియర్ గా చేస్తున్నాడు అనుకుంటున్నా నేనైతే. ఫస్ట్ థింగ్ విష్ణుప్రియ టాప్ 5 లో ఉంటదంటారా? పక్క చెప్తున్నా. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ నేను మాత్రం బిగ్ ఫ్యాన్ ఆఫ్ చెప్తున్నా. అక్క విన్ అవుతే మాత్రం నాగార్జున సార్ ఒకటే కోరుకుంటున్నా. విష్ణుప్రియ గట్ట విన్నర్ అవుతే తన తరపున నన్ను పిలవాలని చెప్పి నాగార్జున సార్ నిజంగా వినడం కోరుకుంటున్నా. మరి నాగార్జున గారు ఎందుకు చిన్నపాటికి కూడా ఫైర్ అవుతారు ఒక్కొక్కసారి? అలా బిగ్ బాస్ లో ఇప్పుడు ఒక టార్గెట్ మీద వెళ్ళినప్పుడు తను ఆ టార్గెట్ ఫినిష్ చేయాలి అంతే తప్ప వేరే కాన్సన్ట్రేట్ చేసుకుంటే ప్రజలు ఎలా ఎంకరేజ్ చేస్తారు? అలానే కదా సోనియాని బయటికి పంపించేశారు. అందుకని అలా జరుగుతుంది. అందుకే ఎవరైనా సరే బిగ్ బాస్ లో ఫస్ట్ గేమ్ ఆడటం రాకపోయినా రెస్పెక్ట్ ఒకటి ఉండాలి. ఫస్ట్ థింగ్ బిగ్ బాస్ నే తను అలా అంటే మిగతా గర్ల్స్ ని రెస్పెక్ట్ చేస్తారు. ఒకసారి అందుకే కదా బిగ్ బాస్ హ్యాక్ చేసుకుంటున్నాడు. అది గర్ల్స్ అనేది చాలా ఇష్యూస్ అయింది కదా. అందుకే ప్రజలు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసి ఎంత గేమ్ ఉంటేనే బిగ్ బాస్ రన్ అవుతుంది, చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఫస్ట్ థింగ్. విష్ణుప్రియ అక్కలాగే ఫీల్ అవుతున్నా నేను. నిజంగా నాకు అలాంటి అక్క ఉంటే నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా పక్కన ఇంకా ఎంకరేజ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. అయితే విష్ణుప్రియ నిఖిల్ ని ఒక మాట అన్నది కదా, కాంచనా టైప్ లో నువ్వు బొట్టు పిల్లలు పెట్టుకున్నావు. అది కూడా ఇప్పుడు ప్రేమ ఉన్నాక చిన్న చిన్న వస్తుంటాయి కదా. తను కూడా చిన్న ప్రేమతో ఉన్నది. మళ్ళీ తర్వాత తన మనసులో ఏమో అలా అన్ననే ఫీల్ అవచ్చేమో అక్క. అది నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం విష్ణుప్రియ అక్క కంపల్సరీ టాప్ 5 లోకి వెళ్ళి పోయిన బిగ్ బాస్ కన్నా ఈసారి మంచిగా వ్యూస్ వెళ్ళి కానీ నాగార్జున సార్కి ఇంకా మంచి నేమ్ వచ్చి విష్ణుప్రియ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. కానీ ఒక్కటే సార్ నాగార్జున సార్ విష్ణుప్రియ గట్ట గెలిస్తే నన్ను ఒక్కసారి విష్ణుప్రియ పిలుస్తాను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణుప్రియ మీరు కలవాలనుకుంటున్నారా? నిజంగా అసలు అక్క బిగ్ బాస్ లో విన్ అయితే మెయిన్ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏమో కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గేమ్ లో గానీ ఏమన్నా సరే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఫస్ట్ ఎవరిని టార్గెట్ చెయ్యట్లేదు. తనకి ఏమేంటో తను ఆడుకుంటుంది. ఏంటంటే ఎవరిని టార్గెట్ చేయకుండా తన గేమ్ నేను ఆడాలి చేయాలని ఫస్ట్ మార్నింగ్ డాన్స్ వేస్తా చూడండి. అక్కకు మాత్రం ఫిదా నేను డాన్స్ కోసం. అక్క జీన్స్ లో బాగుంటుందా డ్రెస్ లో బాగుంటుందా? ఏ డ్రెస్ వేసినా మా అక్క సూపర్ సార్. మరి అంత పెద్దగా ఉంటది అక్క సార్. ఫేస్ లో అన్నాక చిన్న కళ ఉంటది కదా, అది అందులో మళ్ళీ మార్నింగ్ ఎవరు గొడవ పెట్టుకుంటున్నా పట్టించుకోదు. తన యోగా తను చేసుకుంటూనే ఉంటది. అది అక్కకి ఏదో లోపల ఒక గుడ్ నేమ్ ఏదో క్రియేట్ చేస్తారు. ఏంటది? ఏదో కన్న బిడ్డ ఏదో మా నాగార్జున సార్ ఏదో అన్నారు కదా సంథింగ్. అవునవును. ఓకే. అయితే టాప్ 5 లో మీ అక్క కంపల్సరీ ఉంటది. కంపల్సరీ విష్ణుప్రియ అక్కే ఉంటది. విష్ణుప్రియ అక్క తర్వాత మెయిల్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? మెయిల్ లోనా నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మా.